ఆ ధ్యానం మనస్సు ఏకాగ్రత తెచ్చుకోండి, ప్రశాంతత తెచ్చుకోండి. ఆ రూపధ్యానంలాగా రూపంలో లయమవ్వండి. పూర్తిగా లోపల అది మాత్రమే ఉండి వేరే లేకుండా లయమవ్వండి అని చెప్తున్నా గదా! అలా లయమయ్యే స్థాయి అందరూ సాధించాలి. సాధించిన తర్వాత ఎవరికున్న సమస్యని ఒక భావం రూపంలో విశ్వ పరమాత్మలోకి చెప్పుకున్నట్టుగా ఆ భావాన్ని వదిలేసి మళ్ళీ లోపలే లయమైపోవాలి. ఆ లయమైపోయినప్పుడు ఏందంటే, ఈ భావం అనేది ఒక తరంగాల్లాగా వెళ్తూనే ఉంటది. వెళ్ళిపోయి స్ప్రెడ్ అవుతానే ఉంటది. స్ప్రెడ్ అయిపోయి ఆ విశ్వ పరమాత్మకు చేరుకుంటది. విశ్వ పరమాత్మ కావచ్చు, జగన్మాత కావచ్చు, విశ్వం మొత్తాన్ని నడిపించే ఆ దైవానికి చేరుకుంటది. చేరుకొని అప్పుడు అది తీరేట్టుగా జరుగుతుంది. అలా కాకుండా మీరు 100 సార్లు పేపర్ మీద రాసిన ఒక వాక్యాన్ని 108 సార్లు రాయమని ఏదైనా చెప్తే అది రాసినా అలా అవ్వదనమాట. ఎందుకంటే మీరు రాస్తారు లేదా చేస్తారు